వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చెబుతాయి సీమ మనుషుల కష్టాలు, ఏ దారి గక్కులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా. ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమితి, ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. ఈరోజు ఉండి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా అపూర్వంగా ఆదరించి స్వాగతం పలికారు. ప్రతి ఇంటా కూడా ఆదరణ లభించింది. ప్రతి ఒక్కరూ కూడా మనం చేసిన సేవలని స్మరించుకుంటూ, అదేవిధంగా మనం చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని తలుసుకుంటూ అందరూ కూడా ఆశీస్సులు ఇచ్చే విధంగా అందరూ కూడా ముందుకు రావటం, అందరూ కూడా భుజం తట్టి మేమున్నాం నీ అంట నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి తెలియజెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మన ఆ రోజు 10 ఏళ్ళు, అదేవిధంగా ట్రస్ట్ 4 ఏళ్ళు 14 ఏళ్ళు మనం బాగా కష్టపడి ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి అన్నిత్యం సత్సంబంధాలు పెట్టుకుని అన్నిత్యం ప్రజల కోసం, రైతుల కోసం కష్టపడి పనిచేసాం. ఆ కష్టాన్ని ప్రజలందరూ కూడా గుర్తించుకున్నారు. అందరూ కూడా మన పనితీరుని అభినందిస్తూ మన పనితనం కావాలి, అదేవిధంగా మనం ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకి మరింత సేవ చేయాలి, మరింత అభివృద్ధి చేయాలి, మరింత సంక్షేమం చేయాలనే ఆలోచనతోటి అందరూ కూడా ఆశీర్వదించే విధంగా ముందుకు వస్తున్నారు. ఉండి గ్రామం గతంలో మనం చాలా అభివృద్ధి చేసాం. రోడ్ల నిర్మాణం కానీ, మంచినీటి వసతి కానీ, కరెంటు కానీ, అదేవిధంగా ఆక్వాకి కరెంటు కానీ, అదేవిధంగా పేదవర్గాలకి ఇళ్ల నిర్మాణంలో కానీ చేశాం. కానీ ఉండిలో ప్రధాన సమస్య ఉండిపోయింది. పేదవర్గాలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. ఇళ్ల స్థలాలే పెద్ద సమస్య కింద ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరికీ పేదవర్గాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇంటి కళ్ళ నెరవేరే విధంగా కృషి చేయగలుగుతాను. అదేవిధంగా మంచినీటి సమస్యను కూడా శాశ్వత పరిష్కారం కింద చేయగలుగుతాం. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ప్రజలకు కూడా నా మీద
విశ్వాసం ఉంది. అదే విశ్వాసంతో మంచి ఆదరణ కనబరిచి ఆశీస్సులు ఇవ్వడానికి అందరూ కూడా సన్నద్ధులై ఉన్నారు. ఈరోజు అపూర్వమైన స్వాగతం పలికి ఆదరించిన ఉండి నియోజకవర్గంలోని ఉండి గ్రామంలోని ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.